సుప్రీంకోర్టులో కేటీఆర్ కి బిగ్ షాక్ తగిలింది. ఆయన ఫార్ములా ఈ రేస్ వ్యవహారం పైన క్వాష్ పిటిషన్ ని హైకోర్టులో దాఖలు చేస్తే హైకోర్టు విచారణతో తన తుది తీర్పు వెల్లడించింది. దాంట్లో ఈ ఫార్ములా ఈ రేస్ సంబంధించిన విషయం పైన క్వాష్ పిటిషన్ కుదరదని చెప్పి కేటీఆర్ ఇచ్చినటువంటి ఆ పిటిషన్ డిస్మిస్ చేసింది. దాన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టులో కూడా రోజు ఈ అంశం పైన విచారణ జరిగింది. ఈ విచారణలో హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తేల్చేసింది. విచారణ ప్రారంభ దశలోనే ఉంది కాబట్టి క్వాష్ పిటిషన్ ని విత్డ్రా చేసుకోవాల్సిందిగా సూచించడంతో కేటీఆర్ కూడా క్వాష్ పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ A1 గా ఉన్నారు. రేపు విచారణకి రావాల్సిందిగా ఇప్పటికే ఈడీ నోటీసులు కూడా జారీ చేసింది. రేపు విచారణకి హాజరు కావాల్సి ఉంది. ఈరోజు ఉదయాన్నే జస్టిస్ బేలాయం త్రివేది, పిబి వరాలే వీరి నేతృత్వంలోని ధర్మాసనం కేటీఆర్ కి సంబంధించి క్వాష్ పిటిషన్ ని విచారించింది. మొదట్లోనే అడ్వకేట్ ముకుల్ రోహత్గి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన వాదన వినిపించారు. ఇక కౌన్సిల్ పిటిషనర్ సిద్ధార్థ దవే కేటీఆర్ తరఫున వాదన వినిపించారు. ముకుల్ రోహత్గి రాష్ట్ర ప్రభుత్వ తరఫున వాదన వినిపించారు. ఆయన వారి వాదనలు పూర్తయిన తర్వాత సుప్రీంకోర్టు ఒక నిర్ధారణకు వచ్చింది. సుప్రీంకోర్టు ఫైనల్ గా ఒక విషయం చెప్పింది ఏంటంటే హైకోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పుని మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా జోక్యం చేసుకోలేము. ఇప్పుడు ఈ విషయంలో ఇంకా కేసు విచారణ దశలో ఉంది కాబట్టి ఎటువంటి విషయంగా జోక్యం చేసుకోవాలని చెప్పడంతో ప్రస్తుతం కేటీఆర్ ఆ క్వాష్ పిటిషన్ విత్డ్రా చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇది బిగ్గెస్ట్ బ్రేకింగ్ గా చూడాలి. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో హైకోర్టు కేటీఆర్ కి షాక్ ఇచ్చింది. అయితే దాన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. కానీ సుప్రీంకోర్టు కూడా అదే తరహాలో హైకోర్టుకు సంబంధించినటువంటి విషయాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో తోసిపుచ్చలేము, దాంట్లో జోక్యం చేసుకోలేమని చెప్పడంతో కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది.